వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు సీట్లు భర్తీ కాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు 2 విడతల కౌన్సిలింగ్ పూర్తయినా వేలాది సీట్లు ఖాళీగా ఉండిపోవడంతో విద్యార్థుల కోసం కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 3వ విడత తుది కౌన్సిలింగ్ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. సీట్లను భర్తీ చేసుకోవడానికి చివరికి ఒక సీటు ఇప్పిస్తే మరొకటి ఉచితం వంటి భారీ ఆఫర్లతో కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతున్న ఈ వినూత్న విద్యా సంక్షోభం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తరుణంలో కళాశాలల యాజమాన్యాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల కౌన్సిలింగ్ ముగిసినప్పటికీ కన్వీనర్ కోటాలోని ఏకంగా 22,972 సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 94,424 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 71,452 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 3వ విడత చివరి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని విద్యార్థులు వెంటనే స్లాట్లు బుక్ చేసుకొని సహాయ కేంద్రాలకు వెళ్లాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యే సంకేతాలు కనిపించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు దిగులు చెందుతున్నాయి. కేవలం కన్వీనర్ కోట మాత్రమే కాకుండా ప్రైవేటు కాలేజీలకు ప్రధాన ఆదాయ మార్గమైన మేనేజ్మెంట్ కోట సీట్లకు కూడా తీవ్ర స్థాయిలో డిమాండ్ పడిపోయింది. గతంలో కన్సల్టెంట్లను దరిదాపుల్లోకి రానివ్వని పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఇప్పుడు సీట్ల భర్తీ కోసం కన్సల్టెంట్ల సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూనియర్ కళాశాలలు లెక్చరర్ల ద్వారా విద్యార్థులను ఆకర్షించే కన్సల్టెంట్లకు ఇప్పుడు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఊహించని రీతిలో భారీ ఆఫర్లను ఇస్తున్నాయి. కన్సల్టెంట్ల ద్వారా 5 సీట్లు భర్తీ చేయిస్తే 2 సీట్లు ఉచితంగా ఆఫర్ చేసే స్థాయికి యాజమాన్యాలు దిగొచ్చాయి. ఎల్బీ నగర్, హైత్ నగర్, బాచుపల్లి, నిజాంపేట్ మరియు గట్కేసర్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని కాలేజీలు ఏకంగా 1కి 1 ఉచితమనే రీతిలో మేనేజ్మెంట్ సీట్లపై వినూత్న ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగంలో మార్పులు మరియు విద్యార్థుల ఆలోచన విధానంలో వస్తున్న మార్పుల వల్ల కళాశాలలు విద్యార్థుల కొరతను ఎదుర్కొంటున్నాయి. నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించకుండా కేవలం ఏజెంట్ల ద్వారా సీట్లను భర్తీ చేయాలని చూస్తే భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో వేలాది ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలిపోవడం మరియు కన్సల్టెంట్లకు భారీ ఆఫర్లు ఇవ్వడం ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. మరి తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు భారీగా ఖాళీగా మిగలడం మరియు కాలేజీలు కన్సల్టెంట్లను ఆశ్రయించడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాటి కనెక్ట్స్.